సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. మరి రోజు చూసుకుంటే సింగరేణి మనుగడే కష్టంగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంకి ఆనాడు 2014లో గౌరవాధ్యక్షుడు కవితక్క గారు అనేక హక్కులు సాధించడమే కాకుండా సింగరేణి కార్మిక లోకానికి అనేక హక్కులను సాధించి పెట్టి ఈరోజు కార్యనియామకాల ద్వారా ఎంతో మంది నూతనంగా 22,000 మంది కార్మికులను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ హక్కులు ఎవరు సాధించారు? కల్వకుంట్ల కవిత గారు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎన్నో సింగరేణిలోనే కాకుండా ప్రజలతో మమేకమైన ఒక నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు. అలాంటి నాయకురాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగనే ఈరోజు అక్క పార్టీని వీయడం మరియు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా మాకు ఎంతో బాధాకరం. దీనికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అక్క పేర్కొనడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కావాలనే ఇదంతా చేస్తున్నారని అక్క చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అదే భావిస్తున్నాము. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము ఎల్లప్పుడూ అక్క వెంటనే ఉండి అక్క కోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ సస్పెండ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కవితక్క ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. పార్టీ నుంచి కావాల్సుకొని ఇది చేసినట్టు మేము కుట్రగా భావిస్తున్నాం. ఈ రోజు ఏ రోజు కూడా కవితక్క పార్టీ సస్పెండ్ చేసినా అని కూడా ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఇతర నాయకులను ఇక్కడ చెప్పలేదు. ఖాళీ మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఇలా చేయడం చాలా ఆస్పదంగా అనిపించింది. ఈ రోజు ఆమె ఎంతో మనసుతో బాధపడి ఈ రోజు పార్టీకి మరియు ఎమ్మెల్సీ సభ్యతను రాజీనామా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంతేకాకుండా మా సింగరేణి తరఫున కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కగారు కొత్త పార్టీ పెట్టినా ఇక్కడున్నా సరే మేము అక్కెంబడి ఉంటాము. అక్క కౌశం లాగా మేము అక్కెంబడి ఉంటాము. అక్క టీం ఆర్మీ లాగా మేము అక్కకి ఎప్పుడు సేవలు మేము అందిస్తాం మా జాగృతి నుంచి. ఇంకోటి ఈ మొట్టమొదటిగా ఈ సస్పెన్షన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకు ఖండిస్తున్నాం అంటే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు కుమ్మక్కయ్యి అయితే కేటీఆర్ గారన్నా లేదా కవితక్కన్నా ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో ఈ సస్పెండ్ అనేది కావాలని ఇద్దరు వెనుకల నుండి నడిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా జాగృతి నుంచి. మరి రోజు చూసుకుంటే సింగరేణి మనుగడే కష్టంగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంకి ఆనాడు 2014లో గౌరవాధ్యక్షుడు కవితక్క గారు అనేక హక్కులు సాధించడమే కాకుండా సింగరేణి కార్మిక లోకానికి అనేక హక్కులను సాధించి పెట్టి ఈరోజు కార్యనియామకాల ద్వారా ఎంతో మంది నూతనంగా 22,000 మంది కార్మికులను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ హక్కులు ఎవరు సాధించారు? కల్వకుంట్ల కవిత గారు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎన్నో సింగరేణిలోనే కాకుండా ప్రజలతో మమేకమైన ఒక నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు. అలాంటి నాయకురాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగనే ఈరోజు అక్క పార్టీని వీయడం మరియు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా మాకు ఎంతో బాధాకరం. దీనికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అక్క పేర్కొనడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కావాలనే ఇదంతా చేస్తున్నారని అక్క చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అదే భావిస్తున్నాము. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము ఎల్లప్పుడూ అక్క వెంటనే ఉండి అక్క కోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ సస్పెండ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కవితక్క ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. పార్టీ నుంచి కావాల్సుకొని ఇది చేసినట్టు మేము కుట్రగా భావిస్తున్నాం. ఈ రోజు ఏ రోజు కూడా కవితక్క పార్టీ సస్పెండ్ చేసినా అని కూడా ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఇతర నాయకులను ఇక్కడ చెప్పలేదు. ఖాళీ మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఇలా చేయడం చాలా ఆస్పదంగా అనిపించింది. ఈ రోజు ఆమె ఎంతో మనసుతో బాధపడి ఈ రోజు పార్టీకి మరియు ఎమ్మెల్సీ సభ్యతను రాజీనామా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంతేకాకుండా మా సింగరేణి తరఫున కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కగారు కొత్త పార్టీ పెట్టినా ఇక్కడున్నా సరే మేము అక్కెంబడి ఉంటాము. అక్క కౌశం లాగా మేము అక్కెంబడి ఉంటాము. అక్క టీం ఆర్మీ లాగా మేము అక్కకి ఎప్పుడు సేవలు మేము అందిస్తాం మా జాగృతి నుంచి. ఇంకోటి ఈ మొట్టమొదటిగా ఈ సస్పెన్షన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకు ఖండిస్తున్నాం అంటే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు కుమ్మక్కయ్యి అయితే కేటీఆర్ గారన్నా లేదా కవితక్కన్నా ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో ఈ సస్పెండ్ అనేది కావాలని ఇద్దరు వెనుకల నుండి నడిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా జాగృతి నుంచి. మరి రోజు చూసుకుంటే సింగరేణి మనుగడే కష్టంగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంకి ఆనాడు 2014లో గౌరవాధ్యక్షుడు కవితక్క గారు అనేక హక్కులు సాధించడమే కాకుండా సింగరేణి కార్మిక లోకానికి అనేక హక్కులను సాధించి పెట్టి ఈరోజు కార్యనియామకాల ద్వారా ఎంతో మంది నూతనంగా 22,000 మంది కార్మికులను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ హక్కులు ఎవరు సాధించారు? కల్వకుంట్ల కవిత గారు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎన్నో సింగరేణిలోనే కాకుండా ప్రజలతో మమేకమైన ఒక నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు. అలాంటి నాయకురాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగనే ఈరోజు అక్క పార్టీని వీయడం మరియు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా మాకు ఎంతో బాధాకరం. దీనికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అక్క పేర్కొనడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కావాలనే ఇదంతా చేస్తున్నారని
అక్క చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అదే భావిస్తున్నాము. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము ఎల్లప్పుడూ అక్క వెంటనే ఉండి అక్క కోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ సస్పెండ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కవితక్క ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. పార్టీ నుంచి కావాల్సుకొని ఇది చేసినట్టు మేము కుట్రగా భావిస్తున్నాం. ఈ రోజు ఏ రోజు కూడా కవితక్క పార్టీ సస్పెండ్ చేసినా అని కూడా ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఇతర నాయకులను ఇక్కడ చెప్పలేదు. ఖాళీ మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఇలా చేయడం చాలా ఆస్పదంగా అనిపించింది. ఈ రోజు ఆమె ఎంతో మనసుతో బాధపడి ఈ రోజు పార్టీకి మరియు ఎమ్మెల్సీ సభ్యతను రాజీనామా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంతేకాకుండా మా సింగరేణి తరఫున కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కగారు కొత్త పార్టీ పెట్టినా ఇక్కడున్నా సరే మేము అక్కెంబడి ఉంటాము. అక్క కౌశం లాగా మేము అక్కెంబడి ఉంటాము. అక్క టీం ఆర్మీ లాగా మేము అక్కకి ఎప్పుడు సేవలు మేము అందిస్తాం మా జాగృతి నుంచి. ఇంకోటి ఈ మొట్టమొదటిగా ఈ సస్పెన్షన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకు ఖండిస్తున్నాం అంటే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు కుమ్మక్కయ్యి అయితే కేటీఆర్ గారన్నా లేదా కవితక్కన్నా ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో ఈ సస్పెండ్ అనేది కావాలని ఇద్దరు వెనుకల నుండి నడిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా జాగృతి నుంచి. మరి ఈ రోజు చూసుకుంటే సింగరేణి మనుగడే కష్టంగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంకి ఆనాడు 2014లో గౌరవాధ్యక్షుడు కవితక్క గారు అనేక హక్కులు సాధించడమే కాకుండా సింగరేణి కార్మిక లోకానికి అనేక హక్కులను సాధించి పెట్టి ఈ రోజు కార్యనియామకాల ద్వారా ఎంతో మంది నూతనంగా 22,000 మంది కార్మికులను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ హక్కులు ఎవరు సాధించారు? కల్వకుంట్ల కవిత గారు. ఈ రోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎన్నో సింగరేణిలోనే కాకుండా ప్రజలతో మమేకమైన ఒక నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు. అలాంటి నాయకురాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగనే ఈరోజు అక్క పార్టీని వీయడం మరియు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా మాకు ఎంతో బాధాకరం. దీనికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అక్క పేర్కొనడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కావాలనే ఇదంతా చేస్తున్నారని అక్క చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అదే భావిస్తున్నాము. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం మేము ఎల్లప్పుడూ అక్క వెంటనే ఉండి అక్క కోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ సస్పెండ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కవితక్క ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. పార్టీ నుంచి కావాల్సుకొని ఇది చేసినట్టు మేము కుట్రగా భావిస్తున్నాం. ఈ రోజు ఏ రోజు కూడా కవితక్క పార్టీ సస్పెండ్ చేసినా అని కూడా ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఇతర నాయకులను ఇక్కడ చెప్పలేదు. ఖాళీ మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఇలా చేయడం చాలా ఆస్పదంగా అనిపించింది. ఈ రోజు ఆమె ఎంతో మనసుతో బాధపడి ఈ రోజు పార్టీకి మరియు ఎమ్మెల్సీ సభ్యతను రాజీనామా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంతేకాకుండా మా సింగరేణి తరఫున కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కగారు కొత్త పార్టీ పెట్టినా ఇక్కడున్నా సరే మేము అక్కెంబడి ఉంటాము. అక్క కౌశం లాగా మేము అక్కెంబడి ఉంటాము. అక్క టీం ఆర్మీ లాగా మేము అక్కకి ఎప్పుడు సేవలు మేము అందిస్తాం మా జాగృతి నుంచి. ఇంకోటి ఈ మొట్టమొదటిగా ఈ సస్పెన్షన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకు ఖండిస్తున్నాం అంటే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు కుమ్మక్కయ్యి అయితే కేటీఆర్ గారన్నా లేదా కవితక్కన్నా ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో ఈ సస్పెండ్ అనేది కావాలని ఇద్దరు వెనుకల నుండి నడిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా జాగృతి నుంచి.